లేకుంటే సాయం చేసే శక్తి సునీతమ్మకు ఉన్నది. అందుకే మా అక్కలకు నేను మాట చెప్పదలుచుకున్నా, ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినప్పుడు మీరు గెలిపించుకోకపోతే రేపు పొద్దుగాల ఏ అవకాశం రాదు. ఆడోళ్ళకి ఇస్తే గెలవరా, ఎందుకు ఇవ్వాలి అంటారు. మరి ఇవాళ మీరు ఆలోచన చేసుకోరు, రేపు మన ఇంట్లో మన ఆడబిడ్డలకు మళ్ళా రాజకీయంగా అవకాశం రావాలి అని అంటే ఈ ఆడబిడ్డను మీరు గెలిపించాలి. మీ ఓటు మీరు వేసుకుంటే చాలమ్మా, వీళ్ళు ఎక్కడన్నా తిరగవని వీళ్ళతో ఎందుకు మీరు అనుకుంటే చాలు. మీ అక్కలు అందరు మా అక్కలు అనుకుంటే మీ ఆడబిడ్డ లోటు మీ ఆడబిడ్డ కేసుకుంటే వీళ్ళు వేసినా ఒకటే వేయకున్నా ఒకటే. అవునా? మీరు ఎవరు చెప్పకండి, ఇంటి ఆయన ఏం చెప్పినా తలకాయ లోపలికి పోయి మాత్రం చేతి గుర్తుకు ఓటేయాలి. ఎందుకంటే ఆయన ఏమన్నా చూడొచ్చిండా? చెప్పింది వినేదే కదా. ఆయన చెప్పింది మీరు వినండి, మీరు చెప్పింది ఆయన వింటాడు. ఓటు మాత్రం చేతి గుర్తుకు అక్కకేయాలి. ఎందుకంటే మన సిలిండర్ 500కే రావాలి, మన ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయాలి, మన 200 యూనిట్లు జీరో బిల్లు మన ఇంటికి రావాలి, మన ఇందిరమ్మ ఇల్లు మనకు రావాలి, ఆరోగ్యం బాగలేకపోతే 10 లక్షల రూపాయలు వైద్యం మీ చేతికి అందాలి, మీ రోడ్లు పరిష్కారం కావాలి, శాశ్వతంగా మీ నీళ్ల సమస్య ఇప్పుడు వారానికి ఒకసారి వస్తుంది, మీకు రెగ్యులర్ గా మీకు నీళ్లు రావాలి తాగనికంటే ఇవాళ ఈ ప్రాంతంలో గెలవాలి. ఇక బీజేపీ వాళ్ళు చేసింది చెప్పుకోనికేం లేదు. కేసీఆర్ అయితే సచ్చిన పామే, కేసీఆర్ కోసం మాట్లాడేది లేదు, కేసీఆర్ కోట్లేసేది లేదు, ఆయన కథ కంచికి పోయింది.